సో అంటే మీరు ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. మీతో కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులు ఎవరండి? ఒకటండి, స్పష్టంగా ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో వందల వేల యువ నాయకత్వం తయారైంది. తెలంగాణలో పార్టీలు చేస్తే ఉద్యమం ఊపందుకోలే. జేఏసీ రూపకంలో రకరకాల జేఏసీలు, ఒక్క కోదండరాం జేఏసీయే కాదు, ప్రజా సంఘాల జేఏసీలు, కుల సంఘాల జేఏసీలు, విద్యార్థి జేఏసీలు, యూనివర్సిటీల జేఏసీలు, కార్మికుల జేఏసీలు, తెలంగాణ మొత్తం కూడా జేఏసీల పర్వం. ఆ జేఏసీలు ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిర్మాణం చేసినాయి. ఏ పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేయలేకనే మిలియన్ మార్చ్ అంటే లక్షల మంది కథలు వచ్చిండ్రు, సాగరహారం అంటే లక్షల మంది కథలు వచ్చిండ్రు. అంటే ఒక స్ఫూర్తి గ్రామాన నాయకత్వం తయారైంది. ఈ ప్రాంతం కోసం త్యాగాలు చేసి నిలుపుకుంటాం అనే ఒక నాయకత్వం తయారైతే వాళ్ళను ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఇక్కడ లేవు. ఆ నాయకత్వాన్ని తీసుకొచ్చి సరైన దిశలో వాళ్ళని నడిపించి ప్రజలకు ఒక మంచి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని అందించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటారా? కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ నాయకులే కోకొల్లలు. ఒక నియోజకవర్గానికి రేపు పోటీ చేయాల్సిన అవసరం వస్తే 10 మంది తయారవుతారు, పాత వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ వలసలతోటి మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 50 మంది నాయకులు తయారైనరు. అంటే పాత పార్టీలో ఉన్న వాళ్ళే షిఫ్ట్ అయిపోయారు. కొత్త నాయకత్వానికి ఎవరు ఆసరా ఇస్తారు, ఎవరు నిలబెడతారు? 83లో ఒకసారి అవకాశం వచ్చింది ఎన్టీఆర్ గారి రూపంలో. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో సేవ చేయాలని చెప్పి తాపత్రయంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది కూడా డబ్బులు లేకుండా, కేవలం డబ్బులు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే అవుతామన్న దానికి భిన్నంగా ఎన్టీఆర్ గారు ఆ రోజు ఎంతోమంది యువ నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు కూడా ఒకరు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా కొద్దో గొప్ప కొంతమందికి అవకాశాలు దొరికినాయి. కానీ ఇంత మహోన్నతమైన ఉద్యమం ముందుకు పోయినప్పటికీ కూడా వేల మంది నాయకత్వం రెడీగా గ్రామాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే వ్యవస్థను మనం సమాజాన్ని నిర్మించకపోతే ఖచ్చితంగా అది పెడదారి పట్టే అవకాశం ఉంటుంది. 69 ఉద్యమంలో ఎంత నాయకత్వం తయారైందో వాటిని సమాజం స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరూ కూడా నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితులైన ఉదంతం మన ముందు ఉంది. మరి ఇటువంటి టాలెంట్ గల నాయకత్వాన్ని మనం తీసుకొని ఇముడ్చుకొని వాళ్ళని నర్చర్ చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. లేకుంటే దాంట్లో 1% అయినా చెడుదారికి పడితే మాత్రం సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ రావాలా, అధికారానికి దూరం ఉన్న వర్గాలకు అధికారం ఇవ్వాలా. ఇటువంటి లక్ష్యాలతోటి మేమందరం కూడా ఉద్యమకారులం కావచ్చు, సామాజిక శక్తులం కావచ్చు, మేమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ తెలంగాణ గడ్డ మీద పూడు పోసుకోవాలన్న సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే ఎవరున్నారండి మీ వెనక? ఒకటండి, దీంట్లో ఇప్పుడు ఏ సామాజిక ఉద్యమమైనా సామాజిక న్యాయం జరగాలన్నా కూడా నాయకత్వం వైపు చూస్తారు. మీరు ఎంతమంది ప్రజాప్రతినిధులు గెలిచినారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు అన్న దానికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నారు. ఎందుకంటే చిన్న రాష్ట్రంలో ఏ నిర్ణయాలైనా ముఖ్యమంత్రి అనుమతితోటే జరుగుతాయి. ముఖ్యమంత్రి అనేటైనా ఫస్ట్ ఆఫ్ ద ఈక్వల్స్. సో ఆ ముఖ్యమంత్రి స్థానం ఎవరికి పోతుంది అన్న కాన్సెప్ట్ తోటే మేము ఇక్కడ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చూస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తిని నాయకత్వంలో ముందుంచాలా, వాళ్లకు మేము అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఆ వర్గాలకు నాయకత్వం అందించే దిశలో, ఆ వర్గాల్లో నాయకులై ముఖ్యమంత్రులు అయ్యే దిశగా మా ప్రయాణం సాగాలి. అందుకు మా వంతు సహకారం మేము చేయాలి. ఉద్యమ కాలంలో ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం అది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీర్చుకోవాలన్న ఆశతో మాలాంటి వాళ్ళం ఉన్నాం. అయినా ఇంకొకటి, 47లో స్వాతంత్రం వచ్చింది, మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. 52 నుంచి ఇప్పుడు 2016 అంటే దాదాపుగా 50-16 అంటే 70 సంవత్సరాలు అనుకోండి. 70-71 సంవత్సరాలు ఒక్క బలహీన వర్గాలకు చెందిన వారు ఒక్కరు ముఖ్యమంత్రి కాదండి. ఇది అన్యాయం కాదా? ఉండొచ్చు, రెడ్లు ముఖ్యమంత్రులు కావచ్చు, కమ్మ ముఖ్యమంత్రులు కావచ్చు, బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు కావచ్చు, తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ముందుండి ప్రజల నమ్మకాన్ని తీసుకుంటారు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఒక అవకాశం కూడా వీళ్ళకు రాలేదు అంటే వ్యవస్థలో ఏదో చిన్న లోపం ఉన్నట్టే కదా. ఆ లోపాన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు బలహీన వర్గాలకు చెందిన నాయకులు, మేము ఏర్పాటు చేయబోయే పార్టీలో అధ్యక్ష స్థానంలో మేము ఆల్రెడీ ఒక బీసీ వర్గానికి అనుకున్నాం. చెర సుధాకర్ గారి నాయకత్వంలోనే మేము పార్టీ పెడతా ఉన్నాము. మన పార్టీలో అత్యధికంగా రేపు టికెట్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని, లేక తెలంగాణ ఉద్యమానికి సింపథైజర్స్గా ఉండి కాంట్రిబ్యూషన్స్ ఉన్న వాళ్ళని, లేదా కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చి నేను సేవ చేస్తామనుకున్న కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడం కోసమే మా ప్లాట్ఫామ్ ఉంటుంది. తర్వాత మహిళలకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ ఇది చూస్తే తెలంగాణ మంత్రివర్గంలోనే మహిళ లేదు. ఈ చరిత్రలో కనివిని ఎరగని దుస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. సో ఆ మహిళలకు కూడా సమప్రాతినిధ్యం రావాలి. జనాభాలో సగం శాతం ఉన్న మహిళలు 18 మంది క్యాబినెట్ మినిస్టర్లు, ఇంతమంది చైర్మన్లు ఉంటే ఒకరంటే ఒకరు కూడా అర్హులు లేరా అండి టీఆర్ఎస్ పార్టీలు?
కాబట్టి చెప్తున్నారండి అంటే ఇటీవల కాలంలో అంటే ఎవరైతే కేసీఆర్ నాయకత్వం మీద కానివ్వండి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ కొంత అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కోదండరామ్ గారి వైపు చూస్తున్నారు. కోదండరామ్ గారు నాయకత్వం వహించాలి, ఆయన ఏంటంటే ఒక నిజాయితీపరుడు, ఉద్యమకారుడు, ఆయన తెలంగాణ రావడంలో ఆయన కూడా ఫోర్ ఫ్రంట్లో ఉండి ఎంతో చేశాడు. అయితే ఆయన కూడా అంటే స్లోగా ప్రభుత్వం మీద విమర్శలు కానివ్వండి, రైతులకు సంబంధించింది కానివ్వండి, ఆ మధ్యగా కొంత పాదయాత్ర అంతా చేశారు. అంటే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఈ శక్తులన్నీ సిద్ధంగా లేవా? ఒకటండి, ఇప్పుడు రేపు ఒక పొలిటికల్ పార్టీ వచ్చిన అధ్యక్షుడు ఎవరైనా సరే నాయకత్వంలో చాలామంది ఉంటారు. అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ నాయకత్వ స్థానంలో ఉంటారు. రేపు అధికారంలోకి వచ్చినా కూడా మిగతా ఎన్నో పోస్టులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నడిపించే పోస్టులు, ముఖ్యమైన కీలకమైన దిశానిర్దేశం ఇచ్చే. కోదండరామ్ గారి నాయకత్వాన్ని ఆ రోజు అందరూ అంగీకరించారు. అంటే అందరూ పార్టీలు కూడా ఒక ఐకాసా పెట్టి జెండాలని పక్కన పెట్టి మీరు ఐకాసా చైర్మన్గా ఉండండి అని చెప్పేసి ఆయన నాయకత్వంలో కొంత జరిగింది తెలంగాణ రావటంలో. ఇప్పుడు కూడా జనం చాలామంది కోదండరామ్ గారి నాయకత్వాన్ని అంటే ఆల్టర్నేటివ్ అంటే టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా ఒకటి వస్తే అది కోదండరామ్ గారి నాయకత్వంలో వస్తే బాగుంటుంది అనేటువంటి భావన కోదండరామ్ గారి నాయకత్వంలో కేవలం ఆయన ఒక అగ్ర కులస్తుడు అనేటువంటి కారణంగానే అది కాదు ఆయన్ని, లేకపోతే ఆయనకి ఇష్టం లేదా రాజకీయ. ఒకటండి, ఈరోజు కోదండరామ్ గారు రావాలి, నాయకత్వ పాత్రలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మీరు కూడా రండి, కొత్త పార్టీ అనౌన్స్ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయిన ఇంకా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మధ్యంతరం కూడా వచ్చే అవకాశం ఉంది. 2018 ఎలక్షన్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇంకా సమయం లేని సమయంలో కూడా నేను ఇంకా నాకు ఒక రాజకీయ వైఖరి ఉంది అని చెప్పి ఇంకా తెడతెల్లని చేయలేదు ఆయన. ఒక రాజకీయ పార్టీ నిర్మాణం అంటే ఆషామాషి కాదు. ఈరోజు అనౌన్స్ చేసి రేపు ఎన్నికల్లో టికెట్లు ఇస్తే ప్రజలు ఓట్లు వేయరు. నీ ఎజెండా ఏంది, నీ నాయకులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, నీ నిర్మాణం ఏంది, ఇవన్నీ కూడా కావడానికి ఖచ్చితంగా 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా మీరు ప్రకటించలేకపోతే మేము ఏమనుకుంటాము అంటే ఇష్టం లేదు, ప్రత్యక్ష రాజకీయంలో రావడానికి ఆయనకి ఇష్టం లేదు అని అనుకుంటాం. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకు స్వేచ్ఛ ఉంది, రాజకీయాలకు రావాలా వద్దా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయనకుంది. ఆయన రావాలి అని చెప్పి కోరుకునే స్వేచ్ఛ మాకుంది. అది అయిపోయింది. కోరుకున్నాం, రిక్వెస్ట్ చేసినాం, వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆయన రాలేదు. రానప్పుడు మేము ఏం చేయాలి? కోదండరామ్ గారు రాకుంటే ఇంక ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీ రావద్దా? పోనీ రేపు కోదండరామ్ గారు వచ్చినా మాతో కలిసి పనిచేయాలనే మేము కోరుకుంటాం. అయితే ఇక్కడ ఒక్కటి ఉంది, నాకు కోదండరామ్ గారు వ్యక్తిగతంగా వారితో 15 ఏళ్ళ అనుభవం ఉంది, ఉద్యమంలో ఉంది. ఆయన నేను ముఖ్యమంత్రి కానీకనే రాజకీయాలకి రావాలి అని చెప్పి ఏ కోశాన ఏ రోజు కూడా అనుకోవడం ఆయన అటువంటి వ్యక్తిత్వం కాదు. సో మా ఎజెండాకు భిన్నంగా ఆయన ఉంటాడు అని చెప్పి, ఆయన ఎజెండా వేరే ఉంటుందని చెప్పి కూడా మేము అనుకోము. అంటే ఆయన సపోర్ట్ మీకు లభిస్తుంది. ఒకటి, వారు పార్టీ పెడతాను అని ప్రకటిస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా ఆయనతో కలిసి ఎలా పనిచేయవచ్చు ఏంటి అనేది మాట్లాడుకొని పనిచేస్తాం. ఒకవేళ ఆయన రాజకీయాలకు రాకుంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ మాకే ఉంటుంది. ఇంకెవరికి ఉన్నా ఉండకపోయినా ఖచ్చితంగా మాకు మాత్రం ఆయన సపోర్ట్ ఉంటుందనే మేము భావిస్తాం. ఎందుకు అంటే ఆయన కూడా బహిరంగంగా చెప్పిండు, సోషల్ జస్టిస్ రావాలా, సామాజిక న్యాయం అనేది తెలంగాణలో జరగాలి అని చెప్పి మా విధానం కూడా అదే అని కూడా చెప్పడం జరిగింది. మరి సామాజిక న్యాయం జరగాలి అన్నప్పుడు ఆయన ఎటువైపు చూడాలా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏంది, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏంది, కమ్యూనిస్టుల నాయకత్వం ఏంది, బీజేపీ నాయకత్వం ఏంది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. మరి సామాజిక న్యాయం జరగాలి అన్నప్పుడు ఆ సామాజిక వ్యక్తులే ముందుండి లీడ్ చేసే పార్టీకి ఆయన మద్దతు ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం.